కృష్ణ భక్తులందరికీ నేటి గీతామృత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే అంశము భగవద్గీత యథాతథము 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగములు. దాంట్లో 20, 21, 22 3 శ్లోకాల సారాంశం ఏంటంటే దానముల రకాలు, వాటి లక్షణాల గురించి చర్చిద్దాం మనం. ఓకే, అందరూ శ్రద్ధగా వినండి. ఇది ఈరోజు రికార్డ్ అవుతుంది. ఈ రికార్డింగ్ రేపు రిలీజ్ అవుతుంది. ఈ రికార్డింగ్ ఈరోజు విన్నవాళ్ళు మళ్ళీ విని మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయండి, దాంట్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ ప్రతిరోజు మీకు భగవద్గీత రికార్డింగ్ వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తే మీకు అది లభ్యమవుతుంది. కూర్చుందాం. ముఖ్యంగా దానం అనే పదము ఎప్పుడైతే వస్తుందో దానికి మీనింగ్ ఏంటంటే ఆచార్యులు చెప్తున్నారు. మనకు అత్యంత ఆవశ్యకత అయి ఉండాలి ఆ వస్తువు. అటువంటి వస్తువు ఒకవేళ మన దగ్గర ఉన్నది అంటే అది ఇతరులకు వాళ్ళకు ఉపయోగకరంగా ఉండాలి. అది మనం దానం చేయాలి. ఇక్కడ మనకు శాస్త్ర ప్రకారంగా భగవంతుడు 3 రకాల దానాల గురించి బోధిస్తున్నారు. ఏంటవి? సత్వగుణ దానము, రజోగుణ దానము, తమోగుణ దానము. 3 రకాల దానాలు భగవద్గీత ప్రకారం ఉన్నాయి. అంటే మనుషులలో కూడా 3 రకాల వ్యక్తులు ఉంటారు. కొందరు సత్వగుణ దానాన్ని ఇష్టపడతారు, వాళ్ళు దైవీ గుణాలతో కూడుకుని ఉంటారు. కొందరు రాజసిక దానాన్ని ఇష్టపడతారు, కొందరు తామసిక దానాన్ని ఇష్టపడతారు. అదేంటి ప్రభుజీ 3 రకాల వ్యక్తులు ఉన్నారంటే సమాజంలో 3 రకాల వ్యక్తులు ఎలా? ఈ శరీరమే 3 గుణాలతో కూడుకుని కాబట్టి ఆ గుణాల ద్వారా వాళ్ళు కర్మలు చేస్తారు. దానం అంటే ఆ దానం అనే కర్మని మనం చేయటం అన్నట్టు. అర్థమైందా? దీంట్లో ఏమంటున్నారు? సత్వగుణ దానం యొక్క లక్షణాలు ఏంటంటే నంబర్ 1, సత్వగుణంలో దానం చేసే వాళ్ళు ఎప్పుడు కూడా రిటర్న్ ప్రతిఫల వాంఛ. అంటే మనం ఎవరికైనా ఏమైనా దానం చేస్తున్నామంటే ఇంకా అది మన చేతుల నుంచి వెళ్ళిపోతుంది. దాని నుంచి రిటర్న్లో ఏమీ కోరుకోకూడదు. అర్థమైందా? అది ఒకటి. 2, సరి అయిన ప్రదేశం. ఇక్కడ మనం రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నంబర్ 1. నంబర్ 2, ఎక్కడ దానం చేయాలా? ప్రదేశము దానము చేయదగ్గటువంటి ప్రదేశమా కాదా మనం చూసుకోవాలి. తర్వాత కాలము, దేశకాల పాత్ర అని అంటూ ఉంటారు కదా. ఆ కాలము కూడా చూసి మనము ఈ సమయంలో చేయొచ్చా, ఈ సమయంలో చేయకూడదా అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. తర్వాత ఆ దానాన్ని తీసుకోవడానికి ఆయన పాత్రుడా, అర్హత కలిగి ఉన్నాడా లేదా అనేది మనం ఆలోచించాలి. ఈ 4టిని ఆలోచించి దానం అనేది మన స్వధర్మమై ఉండాలి, పరధర్మం కాదు. ప్రతి మనిషిలో దాన గుణం అనేది ఉండవలసిందే. ఆయనకు ఆ దాన గుణము లేదు అంటే ఆయన పర్ఫెక్ట్ హ్యూమన్ బీయింగ్ కాదన్నట్టు. మనం మనుష్య జన్మ వచ్చిందంటేనే మనని మనం ఉద్ధరించుకోవడానికి, ఆ ఉద్ధరించుకునే క్రమంలో దానము ఒక గొప్ప లక్షణం అన్నట్టు. ఆ దానం మనకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సమాజంలో మనం మాట్లాడుతుంటే ఎన్నో రకాల దానాలు ఉంటాయి. లైక్ నీళ్ళ దానం ఉంటుంది, విద్యాదానం ఉంటుంది, తర్వాత రోగులకు మందుల దానం ఉంటుంది, అన్నదానం ఉంటుంది, తర్వాత ఇంకా ఈరోజు రేపు కొన్ని కిడ్నీ దానం చేస్తూ ఉంటారు, కళ్ళ దానం చేస్తూ ఉంటారు కదా. ఈ విధంగా బట్టల దానం చేస్తూ ఉంటారు. ఎన్నో రకాలుగా. ఇంకా అన్నిటికంటే ఉత్తమమైంది మనకు ఆచార్యుడు ఏం చెప్తున్నారంటే సౌకాం చోడికే, 100 పనులు వదిలేసి ఏం చేయమంటున్నారు? స్నానం చేయమంటున్నారు. ఓకే, కానీ చాలామంది దీనికి చేయరు. ఇది పొద్దున్న లేస్తారు, అన్ని పనులు అయిన తర్వాత స్నానం చేస్తారు రివర్స్లో. తర్వాత 2వ పని ఏం చేయమంటున్నారు భగవంతుడు? అజార్కాం చోడికే భోజన్ కరో, ఇది కూడా చేయరు. పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆకలి కూడా చనిపోయిన తర్వాత, అంటే ఆకలి అయ్యి ఇంకా అది తగ్గిపోతుందేమో, అప్పుడు భోజనం చేయడానికి కూర్చుంటారు. అలా ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి అజార్ కామ్ చోడుకే భోజన్ కరో,
మూడవది ఏం చెప్తున్నారు ఆచార్యులు? లాఖో కామ్ చోడుకే, లక్షల పనులు వదిలేసి దానం చెయ్యండి అంటున్నారు. ఆ దానంలో తెలివివాడు, శాస్త్రాన్ని విన్నవాడు సాత్వికమైనటువంటి దానాన్ని చేస్తాడు. లాఖో కామ్ చోడుకే దాన్ కరో, ఇంకా కరోడో కామ్ చోడుకే హరినామ్ కరో. సో కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నానంటే, హరినామాన్ని మనం జపించినట్టయితే ఈ 4 కూడా భగవంతుడు మనకు 15వ అధ్యాయము 15వ శ్లోకంలో మనకు చెప్తారు. మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ, నీకు మరుపు, జ్ఞానము, స్మృతి నేను కలిగిస్తాను. ఆ అపాత్ర దానము చెయ్యకుండా సాత్విక దానము చేసే విధంగా మన భగవంతుడు దాన్ని ఏమంటారు, ఆ స్మృతి ఏది భగవద్గీతలో మనం నేర్చుకున్నది అక్కడ గుర్తొస్తుంది. ఏమన్నారు? దానము చేసేప్పుడే మనం భగవంతుడికి ప్రార్థన చేయాలి. హే ప్రభు, నా దగ్గర ఉన్నదంతా నీదే, ఈవెన్ నా దేహమే నీది. నేనేమన్నా ఈ దేహంతో సంపాదించాను అంటే దేహము మీదైనప్పుడు ఈ దేహానికి ఉన్నటువంటి గొప్ప ఫీచర్ ఏంటి? బుద్ధి. ఆ బుద్ధి అండర్లో ఏముంది? మనస్సు. మనసు అండర్లో ఇంద్రియాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మీరిచ్చినవే. మీరిచ్చినటువంటి దేహంతో సంపాదించిందంటే మీదే కదా. సో మీది మీకు ఇవ్వడము దానం ఏంటి? కాబట్టి మీది ఎవరికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వకూడదు అనేది మీరే నాకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించండి అని భగవంతుని వేడుకున్నట్టయితే అప్పుడు భగవంతుడు ఆయన మనకు ఏం చేస్తారంటే టైమ్లీ, సమయం సందర్భం బట్టి ఫలానా వాళ్ళకు నువ్వు దానం ఇవ్వు అని మనకు ఒక స్ఫూర్తి మనకు కల్పిస్తాడంట. ఏమంటారు ఇక్కడ? ఆధ్యాత్మిక కర్మల యందు నియుక్తుడైన వ్యక్తికి దానము చేయవలనని వైదిక గ్రంథములు మనకు సూచిస్తుంది. ఈ విషయం ఈరోజు మనం వింటున్నాము, కానీ అనుకోకుండా ఎక్కడైనా ఎవరో వచ్చి మనకు అడుగుతారు, ప్రభుజీ కొంచెం దానం ఇవ్వరా అని. అక్కడ మరి నేను ఇతను ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఈ దానము ఆధ్యాత్మిక కర్మల కొరకు అడుగుతున్నాడా, భౌతిక కర్మల కొరకు అడుగుతున్నాడా, ఆయన భోగాని కొరకు అడుగుతున్నాడా అని మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్ ఫస్ట్ కొటేషన్, ఆధ్యాత్మిక కర్మల యందు నియుక్తుడైన వ్యక్తికి, అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ కొరకు మనం డబ్బులు అడుగుతున్నామంటే మనం తప్పకుండా ఆయనకి ఇవ్వచ్చు. అది కూడా ఎలా అన్నాను నేను? రోజు భగవంతుడికి ప్రార్థన చేయాలా, ప్రభు నా దగ్గర మీరు ఇచ్చినటువంటి, అంటే మనం ఎలా అయితే మన ఎఫ్డి డబ్బులు ఏం చేస్తామండి, ఎక్కువ డబ్బులు ఉంటే బ్యాంకులో ఎఫ్డి వేసుకుంటాం కదా. సో లేదంటే ఎఫ్డి అంటే మనం మళ్ళీ దాన్ని తీయాలంటే కొంచెం కష్టం కాబట్టి మన అకౌంట్లోనే పెట్టుకుంటాం. ఈరోజు రేపు డిజిటల్ పేమెంట్స్ వచ్చాయి కాబట్టి ఎవరికైనా ఇవ్వాలంటే చాలా సులభం, క్యాష్ అవసరం లేదు, వాళ్ళ స్కానర్కి ఇలా పెట్టి కొట్టేస్తూ ఉంటాం. కాబట్టి మనకు ఆ దేశకాల పాత్ర వాటిని చూసి అతనికి దానం ఇవ్వాలి. సో ఇంకో కండిషన్ ఏమంటారు, ఎవరికి ఇవ్వకూడదు? విచక్షణ రహితంగా చేయబడు దానమును దాని యందు ఆదేశింపబడలేదు. అంటే నా దగ్గర ఉంది కదా, ఎవరిని అడిగారు ఇచ్చేయటం, వీళ్ళు అడిగారు వీళ్ళకి ఇచ్చేయటం, అంటే వాళ్ళు దేని కొరకు, పర్పస్ ఏంది, వాళ్ళు ఎవరు, అదంతా కూడా మనం ఆలోచించాలి. అయితే భగవంతుని మనం ప్రార్థన చేస్తే ఎవరైతే మనని దానం అడగడానికి వస్తాడో ఆయన ఆ దానాన్ని దురుపయోగం చేయడానికే ఉంది అనుకోండి, అటువంటి వాళ్ళని మన నుంచి భగవంతుడు డేవియేట్ చేస్తాడు, డైరెక్షన్ చేంజ్ చేస్తాడు. ఎందుకు? ప్రభు మీ డబ్బు నేను పర్ఫెక్ట్ పర్సన్స్కి నేను దానం చెయ్యాలనుకుంటున్నాను, సో మీరు ఏదైనా స్ఫూర్తి కల్పిస్తేనే ఇస్తాను. మరి ఆయన ఎలా చెప్పగలుగుతాడు? ఆయన మనకు ఒక ఆధ్యాత్మిక ఆచారాన్ని కల్పించడము, మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆయన యొక్క ఆదేశానుసారము, ఆయన యొక్క నిర్దేశకత్వంలో మనం ఈ దానాన్ని ఇచ్చినట్టయితే సో ఆయన పర్ఫెక్ట్గా ఆధ్యాత్మిక కార్యక్రమాలను నియుక్తం చేయగలడు. ఇక్కడ ఇంకా చెప్తుంది ఏమని? ఆధ్యాత్మిక పరిపూర్ణత్వము గలవాడే సదా దానమునకు అర్హుడు. ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం అంటున్నాడు, ఎడిమిడి జ్ఞానం కాదు, ఆధ్యాత్మికంలో సంపూర్ణ జ్ఞానము. ఆయన చేసే ప్రతి కర్మ భగవత్ప్రీత్యర్థము. భగవత్ప్రీత్యర్థం అంటే భగవంతుడి నుండి విడిపోయినటువంటి జీవులందరినీ భగవంతుడి దగ్గరికి తీసుకొచ్చి భగవత్ ప్రేమను పంచడానికి నిన్న మనం డిస్కస్ చేసాం. సాధన భక్తి, భావభక్తి, దెన్ ప్రేమ భక్తి.
సాధన భక్తిలో ఇవన్నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సో వాళ్ళకు మంచి ప్రసాదం పెట్టడము, వాళ్ళకు మంచి కీర్తన వినిపించడము, వాళ్ళకు మంచి కథ అమృతం వినిపించడము, తర్వాత వాళ్ళ లోపల కొద్దిగా శ్రద్ధ కల్పించి వాళ్ళతో చిన్నగా నామం జపం చేయించడము, సో వాళ్ళ ఇంట్లో భక్తి రోజు ఒక క్రమమైన విధానంలో ప్రాక్టీస్ చేయించడం, ఇదంతా కూడా సాధన భక్తి. సాధన భక్తి యొక్క లక్ష్యము భావభక్తి. భావభక్తి అంటే భావపు సాధన చేయంగా మనము సహజ స్థితికి వస్తాము. సాధన యొక్క పరిపూర్ణత్వము భావభక్తి. భావభక్తి యొక్క పరిపూర్ణత్వము ప్రేమ భక్తి. అదైందా? కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు, ఆధ్యాత్మిక పరిపూర్ణత్వం కలవాడే సదా దానమునకు అర్హుడు. ఎవడంటే వాడు అర్హుడు కాదు, ఆధ్యాత్మికత్వంలో సంపూర్ణ జ్ఞానము కలవాడై ఉండాలి. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం చాలా చరిత్రలో చాలామంది ఉన్నారు. ఒకసారి ద్వారకలో భగవంతుడు ఎన్నో లీలలు చేస్తాడు. కృష్ణ భగవానుడు లీలా పురుషోత్తముడు. ఆయన ఒక లీల చేయాలనుకున్నాడు. ఎవరి ద్వారా? జనరల్గా భగవంతుడు భక్తుల ద్వారానే లీలలు చేస్తూ ఉంటాడు. ఆధ్యాత్మిక పరిపూర్ణత్వానికి దానంకు ఎలా అర్హుడు? మరి దానము ఎటువంటి భావంతో ఇవ్వాలా? ఎటువంటి ఏమన్నారు ఇక్కడ? మనకు ప్రతిఫల వాంఛ లేకుండా, అంటే భౌతికమైనటువంటి భోగవాంఛ లేకుండా మనం ఇవ్వాలి. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక వాంఛ ఉండొచ్చు. ఎలా? మనం భగవంతుడి సేవకి ఏమైనా ఇచ్చామంటే, ప్రభు ఇలా నన్ను నిత్యము నిరంతరము నీ యొక్క భక్తిలో నిత్యం చెయ్యు అంటే, ఈరోజు నేను 10 రూపాయలు ఇస్తే ప్రభు రేపు 100 రూపాయలు ఇచ్చేటువంటి గుణాన్ని నాలో డెవలప్ చేయు. ప్రభు రేపు 100 రూపాయలు ఇస్తే ఎల్లుండి 1000 రూపాయలు నేను మీ యొక్క సేవకు నేను ఇచ్చేటువంటి ఉదాత్తమైనటువంటి గుణాన్ని, స్వభావాన్ని నా లోపల పెంచండి అని మనం భగవంతుని వేడుకోవచ్చు. అటువంటి వాంఛ, అటువంటి అంటే భగవత్ సేవ కొరకు మనం కోరుకోవచ్చు. అయితే ఇక్కడ భగవంతుడు ఏం లీల చేస్తాడంటే, నారదుడు ద్వారక వచ్చినప్పుడు సత్యభామ నారదుడి యొక్క పాదాల మీద పడి సేవ చేసి నారదుడిని ఒక కోరిక కోరుతుంది. ప్రభు నాకు వచ్చిన కోరిక ఉంది. ఏంటి అమ్మ కోరిక అంటే, నాకు అత్యంత ప్రియమైంది ఎప్పుడు నాతోనే ఉండేట్టుగా నన్ను ఆశీర్వదించండి. అప్పుడు నారదుడికి అర్థమైంది, ఆయన జగద్గురు, ఆయన ఆచార్యుడు, ఆమె లోపల ఏం కోరిక ఉంది. అప్పుడు ఆమె అత్యంత ప్రియమైంది ఎప్పుడు నాతోనే ఉండేట్టుగా ఆశీర్వదించండి. అప్పుడు నారదేవ్ అంటాడు, ఓకే, చాలా సింపుల్ దానికి ఆశీర్వాదం ఇవ్వాలంటే. సో కానీ మీరేం చేయాల్సి వస్తుంది? దానం చేయాల్సి వస్తుంది. దానమా? సో ద్వారకలో ఐశ్వర్యానికి కొద ఉంది, అందులో సత్యభామ దగ్గర ఏమైనా కొద ఉందా? ఏమీ లేదు. అప్పుడు ఏం దానం ఇవ్వమంటారంటే, మీకు అత్యంత ప్రియమైంది ఎప్పుడు మీతో ఉండేటువంటి దాన్ని దానం ఇస్తే మీకు దానికంటే లక్షల రెట్లు ప్రతిఫలం వస్తుంది అని చెప్పి. ఆమె ఏం కోరుతుందో తెలుసు, నారదుడికి అది అర్థమై దాన్ని దానం ఇవ్వండి. అప్పుడు ఆమెకు అర్థం, ఓహో అంటే ఆయన ఏమంటాడు, అత్యంత ప్రియమైన వస్తువు అంటాడు. డైరెక్ట్ ఆమె కృష్ణుడు అని చెప్పలేదు, ఈయన కూడా కృష్ణుని దానం ఇవ్వమని చెప్పలేదు. అప్పుడు ఆమె అనుకుంటుంది, ఓహో నాకు అత్యంత ప్రియమైన వాడు కృష్ణుడు, ఒకవేళ నేను కృష్ణుని దానం ఇస్తే ఎప్పుడు నా దగ్గర ఉండేట్టుగా వరం ఇస్తా అంటాడు కదా అని చెప్పేసి, ఓకే ప్రభు, నాకు అత్యంత ప్రియమైన వాడు కృష్ణుడు, ఎప్పుడు నా దగ్గర ఉండేటువంటి వాడు కృష్ణుడు, కాబట్టి ఆయనని మీకు దానం ఇస్తాను, దానికంటే లక్షల రెట్లు ప్రతిఫలం కోరుకున్నాను కదా. సో ఏంటది? నాతో ఎప్పటికీ ఉండేట్టుగా. ఓకే అమ్మ, నువ్వు దానం ఇచ్చి చూడంటే అప్పుడు ఆ దానం భగవంతుని మంత్రోచ్చారణ చేసి దానం ఇచ్చేసి, ఆమె ఏమనుకుంటుంది, కృష్ణుడు అందరి దగ్గర 16,108 మంది దగ్గర ఉంటాడు కదా, ఎప్పుడు నా దగ్గరనే ఉండేట్టుగా నారదుడు వరం ఇస్తాడేమో, ఆ వరం వల్ల ఇక కృష్ణుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళడు అని అనుకుంటుంది. సరే అని చెప్పేసి దానం ఇచ్చిన తర్వాత కృష్ణ అంటే నారదుడు అంటున్నాడు, కృష్ణ మనం వెళ్ళిపోదాం. అప్పుడు అంటే ఏంటి ప్రభు వెళ్ళిపోవడం ఏంటి, నేను కోరుకున్నదే ఆయనని, కానీ మీరు నాకు దానం ఇచ్చారు కదమ్మా, మీరేమో కృష్ణుడు నా దగ్గర ఉండాలని కోరుకున్నారా, కానీ నేను అత్యంత ప్రియమైంది నా దగ్గరే ఉండాలని కోరుకున్నా. ప్రతిఫలం తర్వాత వస్తుంది నీకు, నువ్వు కోరుకున్నది ఇప్పుడైతే ఇమ్మీడియట్గా వస్తుంది దానం ఇమ్మీడియట్గా జనరేట్ అవుతుంది ఆ పుణ్యఫలితం. ప్రభు నేను కోరుకుంటే కృష్ణుడిని మీరు తీసుకొని పోతే ఎట్లా, సో దయచేసి నన్ను క్షమించండి, కృష్ణుడు లేకుండా
క్షణకాలం కూడా నేను ఉండలేను. అందుగురించే కదా కృష్ణుని కోరుకొని మీకు దానం ఇచ్చాను. ఇప్పుడు నేను జీవించలేని కృష్ణుడు లేకుంటే అప్పుడు నారదుడు అంటాడు, ఓకే దీనికి కూడా రెమెడీ ఉంది. సో కృష్ణుడిని మళ్ళీ తిరిగి నీకు ఇవ్వాలంటే భగవంతుడు ఎంతైతే వజన్ ఉన్నాడో అంత బరువు సమానంగా నాకు సంపత్తిని ఇవ్వండి అంటాడు. అదైతే వాళ్ళ సంపత్తి కొదవుందా? అప్పుడు టకాటక్ అందరిని పిలిచి ఒక దాన్ని ఏమంటారు అక్కడ పెట్టేసి, సో తులాభారం కృష్ణుడు ఒక సైడు, అప్పుడు సత్యభామ దగ్గర ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు బంగారం అంతా పెట్టేసింది. కానీ ఇంచు కూడా కదలలేదంట. ఇదేంటి కదలలేదని ఇంకా వాళ్ళ ఇతర భార్యల దగ్గర రిక్వెస్ట్ చేసి అందరు తీసుకొచ్చి పెట్టారు. అస్సలు కదలలేదు. అప్పుడు లాస్ట్కు రుక్మిణి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అక్క ఇట్లా జరిగిపోయింది, నా వల్ల అపరాధం జరిగింది, కృష్ణుని నేను దానం ఇచ్చేశాను, ఇప్పుడు నారదుడు దానం ఇవ్వమంటే తిరిగి ఇవ్వమంటే ఇలా కండిషన్ పెట్టాడంటే, అదా. సో అయితే మనము ఏం చెయ్యి, నువ్వు ఒక తులసి అమ్మవారికి ప్రార్థన చేసి తులసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఒక తులసి ఆకు తీసుకురా, అప్పుడు చూద్దామంటే తులసి ఆకు తీసుకొస్తుంది. అప్పుడు వీళ్ళందరి బంగారం అంతా ఆ తక్కడి నుంచి పక్కన జరిపి తులసి ఆకు వన్ సైడ్ వేసి ప్రార్థన చేస్తే అప్పుడు కృష్ణుడు ఈక్వల్గా టక్కన పైకి లేచిపోయాడు. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, పాత్రుడు ఆధ్యాత్మిక పరిపూర్ణత్వము కలవాడే సదా దానానికి అర్హుడు. సో ఇక్కడ నారదుడు దానానికి అర్హుడు. ప్రతిఫలం ఏమొచ్చింది ఆమెకు? భగవంతుడు ప్రసన్నమై భగవంతుడు అక్కడ ఏం లీల చేశాడు? భగవంతుడికి సమానము కంటే కూడా ఎక్కువ తులసి యొక్క ఆకు, తులసి యొక్క మహిమను మనందరికీ దాన రూపంలో బోధించడానికి ఆ లీల చేస్తారు. అదైన తర్వాత ప్రతి ఒక్కరూ ఆ తులసి మహిమ భగవంతుడికి అర్పిస్తే చాలా ప్రియం భగవంతుడికి. అర్థమైందా? అప్పుడు నారదుడు ఆ తులసి పత్రాన్ని తీసుకొని ప్రసాదంగా స్వీకరించి కృష్ణుడిని సత్యభామకు తిరిగి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇంకేమన్నాడు? తీర్థక్షేత్రమునందు, సో తీర్థక్షేత్రమునందు కూడా దానాలు ఇవ్వాలి. సో దీని కొరకే మనం ప్రతిసారి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నామండి? శాస్త్రాలు ఏం చెప్పారో అది మనం చేస్తున్నాం. సో ప్రతి తీర్థయాత్రకు ముందు మనం ఏం చేస్తాం? భక్తులందరికీ కూడా అనౌన్స్ చేస్తాము. సో శాస్త్రంలో భగవద్గీతలో చెప్పిన విధంగా తీర్థక్షేత్రంలో ప్రతి మందిరంలో బ్రాహ్మణులకు, వైష్ణవులకు, సన్యాసులకు దానం అందరి తరఫు నుంచి మనము కలెక్ట్ చేసి అక్కడ దానం ఇవ్వడం జరుగుతుంది. అది సాత్విక దానం. వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరికీ ఈ యొక్క మహద్భాగ్యాన్ని మనం కల్పిస్తున్నాము. తర్వాత గ్రహణ సమయమునందు, ఎప్పుడైనా గ్రహణం ఉందంటే ఆ రోజు ఉత్తమమైనటువంటి వైష్ణవులకు, బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. తర్వాత మాసాంతమునందు అప్పుడు కూడా దానం ఇవ్వడం మంచిది అంటున్నారు. తర్వాత యోగ్యుడైన బ్రాహ్మణునకు, సో ఇక్కడ యోగ్యుడైన బ్రాహ్మణుడి లీల కూడా భగవంతుడు అద్భుతంగా చేసి చూపిస్తాడు. బ్రాహ్మణ అవతారము తీసుకుంటారు. సో బ్రాహ్మణుల యొక్క గొప్పతనాన్ని భగవంతుడు ఆల్రెడీ మనకు శ్లోకంలో చెప్పడం జరిగింది. నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగత్ హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. భగవంతుడు బ్రాహ్మణ ప్రియుడు. బ్రాహ్మణులను భగవంతుడే స్వయంగా సేవ చేస్తూ ఉంటాడు. ఏ లీలలో? కుచేలుడు, సుదాముడు భగవంతుడి దగ్గరికి మొత్తం చిరిగిపోయిన బట్టలతో చాలా పేదరికంలో అలమలిస్తూ ఉంటాడు. తినడానికి లేవు, తాగడానికి కూడా నీళ్లు కరువున్నటువంటి స్థితిలో కృష్ణ భగవానుడి దగ్గరికి కలవడానికి వస్తాడు. సో అప్పుడు వాళ్ళ యొక్క గేట్ కీపర్స్, వాళ్ళు వాచ్మెన్స్ ఆపేస్తారు, సోల్జర్స్. అరే ఎవరు నువ్వు అంటే, నేను కృష్ణుడి యొక్క మిత్రుడిని అంటే వాళ్ళకు డౌట్. సరే ఈయన కృష్ణుడి మిత్రుడు, అయినా మీరు చెప్పండి అంటే అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఇలా సుధామ అంట మీ మిత్రుడు అంట అంటే అప్పుడు భగవంతుడి యొక్క కళ్ళల్లోంచి అశ్రుధారలు వస్తాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత బాల్యమిత్రుడు, ఆయనను చూసి ఎన్నో సంవత్సరాలు అయింది. ఆహా మిత్రుడు, అంత కటిక దారిద్ర్యంలో కూడా
భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, షడైశ్వర్య సంపన్నుడు, భగవంతుడి సంపత్తి తెలిసిన ఎప్పుడూ భగవంతుని మిత్రుణ్ణి సాయం కోరడానికి రాలేదు. ఇప్పుడు కూడా రాదలుచుకోలేదు. కానీ వాళ్ళ భార్య బలవంతం చేసి పంపిస్తే అప్పుడు రావడం జరుగుతుంది. ఎవరు? సుధామ. అప్పుడు స్వయం భగవంతుడు ఆయనను వెల్కమ్ చెప్పడానికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అక్కడ రుక్మిణి ఆశ్చర్యపడి, ఏంటి ఇలా చిన్నపిల్లలు పరిగెత్తినట్టు అంటే, బ్రాహ్మణుడి పట్ల భగవంతుడు చూపించినటువంటి ఆ కరుణ, కృప, ఆ గౌరవ మర్యాదలు అసలు వర్ణనాతీతం అన్నట్టు. అప్పుడు వచ్చి హా మిత్ర అని చెప్పేసి ఆయన బట్టలు చూస్తే అసలు ఎవరు దూరం పెడతారేమో, కానీ అక్కడ సైనికులు, సేవకులు అందరూ చూస్తుండగా భగవంతుడు గట్టిగా ఆలింగనం చేసుకొని తన యొక్క అంతఃపురానికి తీసుకెళ్ళి తన సింహాసనం మీద కూర్చుండబెట్టి రుక్మిణికి చెప్తాడు, బంగారు పాత్ర తీసుకొని రా, నా యొక్క బాల్యమిత్రుడు బ్రాహ్మణుడు వచ్చాడని చెప్పేసి ఆయన యొక్క పాదాలను కడిగి వాటిని చరణామృతంగా భగవంతుడు తీసుకుంటాడండి. అంటే ఎవరైతే బ్రాహ్మణులు, స్పెషల్గా వైష్ణవులు, కృష్ణ భక్తిలో నిరంతరము కర్మలు చేసేటువంటి వారి యొక్క పాదాలను కడిగి దాన్ని చరణామృతంగా స్వీకరించి రుక్మిణి, సాక్షాత్ రుక్మిణి వారు మహాలక్ష్మి అవతారము, అటువంటి వాళ్ళు తీసుకొని వాళ్ళు ఆ యొక్క బ్రాహ్మణుడి యొక్క పాదాలు కడిగిన చరణామృతాన్ని నెత్తి మీద చల్లుకుంటారు. తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏమి అడగడు దానము, కానీ భగవంతుడు ఆయన తీసుకొచ్చినటువంటి ఆ అటుకులను ఒక ముద్ద 2 ముద్దలు తీసుకొని ఆయన అసలు కోరనటువంటిది, అసలు ఆయన ఎప్పుడూ అనుభవించినటువంటి ఐశ్వర్యాన్ని మొత్తము భగవంతుడు బ్రాహ్మణుడికి దానం ఇస్తాడు. ఇది రాజుగా ఆయన పాత్ర పోషిస్తూ లీల చేస్తున్నప్పుడు బ్రాహ్మణుడికి దానం ఇస్తాడు ఆదర్శంగా. అదే భగవంతుడు వామన దేవుడి యొక్క అవతారం, అంటే బ్రాహ్మణ బాలుడిలాగా అవతారం తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్తారు? భగవంతుడు ఎక్కడైతే యజ్ఞం జరుగుతుందో, ఎవరు యజ్ఞం చేస్తుంటారో, బలిచక్రవర్తి యజ్ఞం చేస్తుంటే అక్కడికి వెళ్తాడు. ఆయన ఎంతోమంది బ్రాహ్మణులకు దానం ఇస్తూ ఉంటారు. ఆ దానాన్ని పరీక్షించడానికి కొరకు సో భగవంతుడే, అది కూడా మరొక చిన్న 3 అడుగుల సైజులో భగవంతుడు చాలా చిన్న బ్రాహ్మణ బాలుడిలాగా రావడం జరుగుతుంది. అప్పుడు బలిచక్రవర్తి ఎంతోమందికి ఇస్తున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమా, మీకేం కావాలో కోరుకోండి అంటాడు. అప్పుడు వామన రూపంలో ఉన్నటువంటి భగవంతుడు నాకు 3 అడుగుల దానాన్ని ఇవ్వండి అంటాడు. అరే, నేను ఈ భూమండలానికి చక్రవర్తి సామ్రాట్, నా దగ్గరకు వచ్చి 3 అడుగులు అడగటమేంది అని చెప్పేసి, లేదు మీరు కోరుకోండి, ఏదైనా ఇస్తాను. ఆయన అంటాడు, నేను బ్రాహ్మణుణ్ణి, నాకు పెద్ద ఐశ్వర్యాలు ఇవన్నీ నాకెందుకండి, 3 అడుగుల దానం చాలు అంటాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బలిచక్రవర్తి యొక్క గురువు శుక్రాచార్యుడు, ఆయనకు డౌట్ వస్తుంది. ఈయన యొక్క తేజస్సు, కాంతి, ఆయన అడిగినటువంటి కోరిక. అప్పుడు ఆయన తన దివ్యదృష్టితో చూసి, ఏ రాజా, ఈయన బ్రాహ్మణుడు కాదు, సాక్షాత్ విష్ణువు. ఆయన నీ దగ్గరకు వచ్చి నీ యొక్క సర్వస్వాన్ని హరించి వేయడానికి వచ్చాడు 3 అడుగుల రూపంలో. నువ్వు ఇంకా ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు దానం ఇవ్వను అని చెప్పు అంటాడు. అప్పుడు అంటాడు, లేదు గురుదేవా, నేను మాట ఇచ్చానంటే దాని వెనకకు తీసుకునేది లేదు, నేను ఇస్తాను అంటాడు. అరే, నువ్వు గురువుగారి ఆజ్ఞను ధిక్కరిస్తున్నావు. గురువు అని ఎవరినంటారు? సాక్షాత్ భగవంతుడి దగ్గరకు తీసుకెళ్లేవారు గురువు. అటువంటి సాక్షాత్ భగవంతుడే నా దగ్గరకు వచ్చినప్పుడు అటువంటి భగవంతుడికి నేను దానాన్ని తీసుకోవడానికి భగవంతుడు వచ్చాడు బ్రాహ్మణ రూపంలో. నువ్వు ఇవ్వద్దు అంటున్నావు అంటే నేను ఈరోజు నిన్ను గురువుగా రిజెక్ట్ చేస్తున్నాను, నేను తప్పకుండా భగవంతుడికి దానం ఇస్తానని చెప్పేసి ఆయన మంత్రోచ్చారణ చేసి సో భగవంతుడికి దానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ దానం ఏంటి? 3 అడుగుల్లో భగవంతుడు 2 అడుగుల్లో భూమి ఆకాశాలను ఆయన ఆక్యుపై చేస్తాడు. అప్పుడు అడుగుతారు, ఇంకొక అడుగు నేను ఎక్కడ పెట్టాలి? అప్పుడు అంటాడు, నా తల మీద పెట్టండి అని బలిచక్రవర్తి వేడుకుంటాడు. కాబట్టి ఇక్కడ యోగ్యుడైనటువంటి బ్రాహ్మణునికి దానము ఇవ్వాలి. తర్వాత ఇంకేమంటారు?
వైష్ణవ భక్తునికి కానీ వైష్ణవులకు దానం తప్పకుండా ఇవ్వండి అని చెప్తున్నారు. సో మరి ఇక్కడ వైష్ణవ భక్తులు అన్నప్పుడు ఎలా తీసుకోవచ్చండి మనం? సో కలియుగంలోనే ప్రభుపాద్ ఉత్తమ వైష్ణవుడు, ఉత్తమ ఆచార్యుడు, జగద్గురు. సో ఆయనకు తన శిష్యుడైనటువంటి, అప్పుడు పాశ్చాత్య దేశం అంటే ఆయన లండన్లో గొప్ప పాప్ సింగర్ జార్జ్ హారిసన్, ఆయన ఏం చేస్తారంటే ప్రభుపాదుల వారు మార్నింగ్ వాక్ అలా వెళ్తూ ఉంటారు. పెద్ద ఒక బిల్డింగ్ చూస్తారు. అప్పుడప్పుడే సెంటర్ స్టార్ట్ చేశారు. ఒక 4-5 కొంతమంది భక్తులు ఉంటారు. వాళ్ళు జస్ట్ మెయింటెనెన్స్ పర్పస్ రెంట్ కట్టి ఏదో అలా ఉండడానికే డబ్బులు సరిపోవట్లేదు. కానీ ప్రభుపాద మార్నింగ్ వాక్లో వెళ్తూ ఈ బిల్డింగ్ మన టెంపుల్కి ఎవరన్నా డొనేట్ చేస్తే బాగుండు ఇది అని అంటారు. ఆ విషయాన్ని జార్జ్ హారిసన్కు ఎవరి ద్వారానే తెలుస్తుంది. జార్జ్ హారిసన్ అప్పుడు చాలా డబ్బు గలవాడు. అప్పుడు ఏం చేస్తాడు అంటే ప్రభుపాదుల వారి పట్ల ప్రగాఢమైనటువంటి విశ్వాసము, ఆయన యొక్క భక్తి పట్ల చాలా ఆయన ప్రసన్నమవుతాడు. అర్థమైందా? ప్రభుపాదుల వారి సేవ పట్ల అంత ఓల్డేజ్లో ప్రభుపాద దేశం కాని దేశంలో వీళ్ళందరినీ మార్చడానికి వచ్చాడనే ఉద్దేశంతో చాలా ప్రసన్నమై ఆయన ఇంకా ఇది ఒక గొప్ప అవకాశంగా భావించి ఆ బిల్డింగ్ని కొని సో ప్రభుపాదుల వారి యొక్క మందిరంగా ప్రభుపాదుల వారికి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా హైదరాబాద్లో కూడా మన పుల్లారెడ్డి గారు ఏం చేస్తారండి, హ్యాబిట్స్లో లక్షల కోట్ల విలువ చేసేటువంటి స్థలాన్ని ప్రభుపాదుల వారి యొక్క భక్తికి మెచ్చి ఆయన దానం ఇవ్వడం జరుగుతుంది వైష్ణవులకు. అదేవిధంగా దేవాలయంలో ఎందుకు కానీ దానమును చేయవలని ఆదేశింపబడింది. దేవాలయాల్లో ఎందుకు చేయాలండి దానము? అక్కడ సాక్షాత్ భగవంతుడి యొక్క శ్రీ విగ్రహారాధన జరుగుతుంది. సో అక్కడ భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో ఎంతోమంది భక్తులు, ఆ భక్తులందరూ భగవత్ కరుణ కృపకు పాత్రలు అవ్వడానికి కొరకు అది యొక్క ఆలయము. అర్థమైంది? అక్కడ మనం అందరం వెళ్ళి భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలను కీర్తించుకునే అవకాశం ఉంటుంది. భగవంతుడే నారదుడి ద్వారా మనకు మాట ఇచ్చాడు. ఏమన్నారు? నాహం వసామి వైకుంఠే యోగినాం హృదయేశ్వ మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. నారద, నా యొక్క నామరూప గుణ లీలలు ఎక్కడైతే నిత్య నిరంతరము శ్రవణ కీర్తన చేస్తారో అక్కడ నేను ఉంటాను అంటున్నారు. సో కాబట్టి మన మందిరాల్లో చాలా నిష్టగా నారద పంచరాత్రిక సిస్టమ్ ప్రకారము మన వాళ్ళంతా కూడా భగవంతుడి అర్చన చేస్తూ ఉంటారు. దానికంటే ముఖ్యంగా అర్చన భగవంతుడి సేవ అయితే వేరే మందిరాలు కూడా చాలా చేస్తూ ఉంటారు. కానీ మన మందిరంలో స్పెషాలిటీ అంటే నిత్యము భాగవత సేవయ, నిత్యం భాగవత ప్రవచనము, శ్రవణం, కీర్తనం జరుగుతుంది. భగవద్గీత శ్రవణం, కీర్తనం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మందిరాల్లో వెళ్ళి ఎటువంటి ప్రతిఫల వాంఛ లేకుండా ఒకసారి మందిరంలో ఇచ్చామా భగవంతుని ప్రార్థన చేసుకొని ఆ మందిరంలో మనము దానాన్ని ఇవ్వాలి. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ? సో కొన్నిసార్లు దయతో కొన్ని మార్లు పేదవారికి దానం చేయబడుతుంది. కానీ ఆ పేదవాడు దానమునకు పాత్రుడు కానిచో అట్టి దానం ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడదు. కాబట్టి మనం కొన్నిసార్లు తెలియకుండా పేదవాళ్ళకు దానం ఇస్తూ ఉంటాం. కానీ వాడు ఆ ధనాన్ని మిస్యూజ్ చేశాడనుకోండి, తాగడానికో ఇంకా ఏదో చెడు పనులకు ఖర్చు పెడితే ఆ ధనము, అటువంటి దానం మన ఆధ్యాత్మిక పురోగతికి తోడ్పడదు. అంటే అపాత్రతలను గుర్తింపకుండా దానము చేయరాదని సో వైదిక గ్రంథాలు మనకు బోధిస్తాయి. సో ఇక్కడ ఈ విధంగా దానాల గురించి, సాత్విక దానం గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రాజసిక దానం గురించి తెలుసుకుందాం. రాజసిక దానంలో కండిషన్స్, ఏది రాజసిక ఏది సాత్విక మనం ఎలా గుర్తించవచ్చు అనేది సాత్విక నేర్చుకున్నాము. రాజసిక అంటే ప్రతి ఉపకారం, అంటే మనం చేసిన ఉపకారానికి ప్రత్యుపకార వాంఛతో వాళ్ళు తిరిగి నాకు ఉపకారానికి మళ్ళీ తిరిగి మేలు కోరుకునేది. రెండవది సకామ ఫలవాంఛ, అంటే మనకు కర్మలు 3 రకాలు. ఓకే, కర్మ, అకర్మ, వికర్మ. సకామ కర్మ అంటే పుణ్యకర్మ. ఈరోజు నేను ఏదో దానం చేసి పుణ్యం సంపాదిస్తే తిరిగి ఆ పుణ్యకర్మ నేను ఉన్నత జన్మ కానీ
లేకుంటే స్వర్గలోకాలను పొందడానికి కొరకు సకామ ఫల వాంఛతో దానం చేయటం, నాకు పుణ్యం రావాలని దానం చేయడం, లేదా అయిష్టతతో కానీ వరనింపబడి దానం, ఇష్టం లేకుండా దానం చేసేది. దీన్నంతా కూడా రజోగుణం. కొంతసార్లు మనం ఎవరి దగ్గర డొనేషన్కి వెళ్తాం, కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇక జబర్దస్త్ అని వచ్చా లోపల అనుకుంటుంటాడు, ఏం చేస్తాం జబర్దస్తి అని చెప్పేసి అనుకుంటాం. కొన్నిసార్లు మనకు వీళ్ళు ఇప్పుడు నేను కొంత మేలు చేస్తే తర్వాత నాకు వాళ్ళు ఏదైనా మేలు చేయకపోతారా? లైక్ ఎగ్జాంపుల్, స్పెషల్ బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎలక్షన్కు ముందు పాపం ఓటర్లకు ఏదో వాళ్ళ పట్ల కరుణ కృప చూపించడానికి ఏదో చూపిస్తూ ఉంటారు. వాళ్ళకు ఏదో ఏమంటారు మాట ఇస్తూ ఉంటారు, వరదానాలలాగా. వాళ్ళకు బట్టలు దానం చేస్తూ ఉంటారు, ఏదో డబ్బులు దానం చేస్తూ ఉంటారు, టీవీలు దానం చేస్తూ ఉంటారు. అట్లా ఎందుకు మీరు నాకు ఓటేయండి, తర్వాత పుణ్యము కోరి దానం చేస్తూ ఉంటారు. అదేవిధంగా తర్వాత దీంట్లో మనం చెప్పొచ్చు ప్రత్యుపకారం. అంటే దుర్యోధనుడు అంత దుర్మార్గుడైనా దానం చేస్తూ ఉంటాడు. ఎక్కడ సో ఎక్కడైతే వీళ్ళది గురువు గారి దగ్గర విద్యలు అయిపోయిన తర్వాత టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. అర్జునుడు ఆయన యొక్క గొప్పతనాన్ని చూపిస్తూ ఉంటాడు. అప్పుడు అర్జునుని కౌరవుల్లో ఓడించేవాడు ఎవ్వరు ఉండదు. అప్పుడే కర్ణుడు దిగుతాడు. సో కర్ణుడు ఆయన ఎదుర్కోవడానికి ఉంటా ఉంటే అప్పుడు నువ్వు ఇది రాజపుత్రులకు రాజకుమారులకు సంబంధించింది నువ్వు కాదు అన్నప్పుడు దుర్యోధనుడు ఏం చేస్తాడు, రే ఇదే మంచి ఛాన్స్, అర్జునుడికి ధీటైన వాడు వచ్చాడు, ఇంకా ఈ ఛాన్స్ వదులుకోవద్దని నేను కర్ణుడిని నా సైడ్ చేసుకుంటే రేపొద్దున ఎప్పుడైనా ఎమర్జెన్సీకి పనికొస్తాడు అని చెప్పేసి కర్ణుడికి దానం, అంగరాజు అంటే అర్ధరాజ్యాన్ని దానం ఇవ్వడం వల్ల ఆయన తన వైపు కర్ణుడిని తీసుకోవడం జరుగుతుంది. కానీ అదే దుర్యోధనుడు భగవంతుడు స్వయంగా వెళ్ళి పాండవుల కొరకు 5 ఊళ్ళన్నా సగం రాజ్యం వాళ్ళకి ఇవ్వమంటే దానం ఇవ్వడు, తర్వాత 5 ఊళ్ళని ఇవ్వమన్నా దానం ఇవ్వడు. అంత మూర్ఖత. ఎందుకు? ఈ దానం వల్ల ఆయనకి ఏం ప్రతిఫలం జరగట్లేదు. కర్ణుడికి దానం ఇవ్వడం వల్ల ఆయనకు ప్రతిఫలము కుదురుతుంది, అంటే దొరుకుతుంది అని ఆయన దానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకా రజోగుణ దానాన్ని మనకు కర్ణుడు కూడా ఇచ్చే దానాన్ని కూడా రజోగుణ దానంగా చెప్తూ ఉంటారు. ఎందుకు? ఆయనకు ఆ దానంలో తనని మించిన వాడు ఉండకూడదు అని చెప్పేసి ఆయన దానం చేస్తూ ఉంటాడు. అర్థమైంది? అంటే ఆయన పేరు ప్రతిష్ట ఎక్స్పెక్టేషన్ చేసి దానం ఇస్తూ ఉంటాడు. కర్ణుడి యొక్క దానము రజోగుణ దానంతో పోలుస్తూ ఉంటారు. ఎప్పుడు కర్ణుడు దానం చేస్తాడు, కవచకుండలాలని దానం చేస్తాడు. సో ఈ కవచకుండలాల దానం చేస్తే అది రజోగుణ దానం కిందకి రావడం జరుగుతుంది. దానం కొన్నిసార్లు స్వర్గలోక ప్రాప్తి కొరకు కానీ అధికమైన కష్టంతో కానీ నేను ఎందుకు ఈ విధంగా ఇంత ఖర్చు చేసి నని పశ్చాత్తాపంతో కానీ చేయబడి చూడను. కొన్నిసార్లు మనం ఇస్తాము దానం, తర్వాత బాధపడుతూ ఉంటాం, రే ఆ ప్రభుజీ వచ్చేడు దానం ఇచ్చాము, ఇచ్చినప్పుడు ఇస్తాము ఏదో సెంటిమెంట్లా, తర్వాత మనం ఒకవేళ ఇచ్చినప్పుడు మర్చిపోవాలి ఆ దానాన్ని. మర్చిపోకుండా ప్రతిసారి అనవసరం ఉంటే వేరే దానికి పనికి వచ్చేది అది వచ్చేది వచ్చేదంటే ఆ దానము రజోగుణ దానము అవుతుంది. దానివల్ల మొహమాటానికి పోయి ఇస్తూ ఉంటారు, కాదని లేక ఏదో అడిగితే. సో నో అని చెప్పండి, ఇవ్వ అని చెప్పి. మీకు ఒకవేళ విశ్వాసం ఉంటే పలానా ప్రభుజీ కానీ పలానా గురువు గారు కానీ పలానా వ్యక్తి వచ్చి మనకు దానం అడిగాడు, లేదు ప్రభు నేను ఇవ్వలేనని చెప్పండి. ఒకవేళ మనం ఇచ్చామంటే మర్చిపోవాలి, భగవంతునికి ప్రార్థన చేసి ఇవ్వండి, ప్రభు నేను మీరిచ్చిందే ఈ యొక్క ప్రభుజీ మరి భగవత్ సేవ అంటున్నాడు ఇస్తున్నాను. ఒకసారి ఇచ్చామంటే ఇంకా మనము దాన్ని మర్చిపోవాలి. దాన్ని పదే పదే గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, అది మనకు పశ్చాత్తాపాన్ని ఇస్తుంది. అటువంటి దానము రజోగుణ దానము అంటున్నాడు. అదేవిధంగా ఇంద్రియ తృప్తిని ప్రోత్సహించి వివిధ సంఘములకు దానములు చేస్తూ ఉంటారు. సో ఏదో సంఘాలు వస్తూ ఉంటాయి, ప్రభుజీ మేము ఈ ప్రోగ్రాం చేస్తున్నాము, లేకుంటే ఏదో మా కుల సంఘం కడుతున్నాము, లేకుంటే ఇంకేదో కడుతున్నాము, దానికి దానం ఇవ్వండి అంటారు. సో కాబట్టి ఇటువంటి దానాలన్నీ కూడా మనకు ఆ ఊరిలో ఆ దానం ఇచ్చినప్పుడు మనకు షాల్ కప్పి లేకుంటే ఆ శిలాపలకం మీద మనకు పేరు రాపిస్తూ అంటారు. కాబట్టి ఈ ధర్మ సంస్థల్లో పేరు ప్రతిష్టకి ఇచ్చేటువంటి దానము ఏమంటున్నాడు? రాజసిక దానం అని చెప్పేసి చెప్తున్నారు. వైదిక గ్రంథంలో అట్టి దానములను
ఆమోదింపవు. ఇటువంటి రాజసిక దానాలను ఆమోదించడం లేదు. కేవలము సాత్వికమైనటువంటి దానాన్నే ఆమోదించడం జరిగింది మన శాస్త్రాలు. ఇంకా ఫైనల్గా ఏమంటున్నారు, మిగిలింది తామసిక దానం, దాని యొక్క కండిషన్స్. మరి మనం ఎప్పుడైనా దానం చేసేటప్పుడు నేను సాత్విక దానం చేస్తున్నానా, రాజసిక దానమా, తామసిక దానమా? అపవిత్ర ప్రదేశమనందు నంబర్ 1, మనం ఎక్కడైనా దానం చేస్తున్నామంటే ఆ ప్రదేశము ఇవ్వదగ్గ ప్రదేశమా, పవిత్రమైందా, అపవిత్రమైందా? అపవిత్ర ప్రదేశంలో దానం ఇవ్వకండి. సో లైక్ ఎగ్జాంపుల్, కొంతమంది ఎక్కడ అడుగుతూ ఉంటారండి, రోడ్లో సపోజ్ మన ప్యాట్నీ సెంటర్ ఉంది, ప్యాట్నీ సెంటర్ దగ్గర వాడు డే అంతా దానం అడిగి ఏం చేస్తాడండి, అక్కడే పక్కకు ఒక వైన్ షాప్ ఉంటుంది, మీరు చూడొచ్చు. చాలామంది అలా అడుక్కొని సాయంత్రం అడుక్కొని సాయంత్రం హాయిగా తాగుతాడు, పక్కకే బిర్యానీ తిని వెళ్ళిపోతూ ఉంటాడు. కుంటోళ్ళగా యాక్షన్ చేస్తూ ఉంటాడు, ఇంకేదో యాక్షన్ చేస్తాడు వాడు. అటువంటి ప్రదేశము చూడండి, అక్కడే కొన్నిసార్లు అక్కడే ఆ ప్రదేశాల దగ్గరనే వాడు అడుగుతూ ఉంటాడు. కాబట్టి అపవిత్ర ప్రదేశమునందు కానీ తగని కాలమునందు. సో ఇందాక కాలం గురించి మనకి ఇక్కడ చెప్తారు. సాత్విక ప్రదేశము, తీర్థక్షేత్రమునందు, గ్రహణ సమయమునందు, తర్వాత అర్హుడైన వానికి. సో ప్రదేశము అది పవిత్ర ప్రదేశం కాదనుకొని అడిగే వ్యక్తి వాడు చూస్తేనే అప్పుడే సిగరెట్ బట్టి వాడు పడేసి వచ్చా ఉంటాడు. సో వాడు బట్టలు అవన్నీ చూస్తూ ఉంటే నిజంగానే వాడు 4 నియమాలు బ్రేక్ చేసేవాడిలాగా ఉన్నాడు. అపాత్రులకు చేయబడు దానము లేదా తగిన వ్యక్తులకు శ్రద్ధా గౌరవం లేకుండా చేయబడు దానము. అంటే మనం ఎవరికైనా ఇస్తున్నాము, కానీ మంచివాడే వచ్చాడు, కానీ ఆయన పట్ల శ్రద్ధ లేదు, గౌరవం లేదు. అలా శ్రద్ధ గౌరవం లేకుండా ఇచ్చే దానం కూడా తమోగుణం. సెంటిమెంట్లో మనం అడుగుతున్నాడు ఏం చేయాలా, సెంటిమెంట్లో అలా దానం ఇచ్చేదాన్ని ఏమంటారు, రజోగుణం. అంటే అయిష్టంతో ఇస్తున్నాం. ఇక్కడ ఆ తీసుకునే వ్యక్తి పట్ల మనకు శ్రద్ధ లేదు, గౌరవం లేకుండా సో ఇచ్చే దానాన్ని కూడా తమోగుణ దానం అంటారు. సో ఇక్కడ ఇంకా భాష్యంలో డీటెయిల్గా ఏం చెప్తున్నారంటే, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, నాకు కొంచెం తాగడానికి లేదు, దానికి కూడా డబ్బులు ఇస్తారు. కొన్నిసార్లు ఏదో డ్రగ్స్ కొనుక్కోవాలంటాడు, దానికి కూడా డబ్బులు ఇస్తూ ఉంటాడు. సో అది మత్తు పదార్థాల కొరకు ఇచ్చే దానం ఏంటి, తామసిక దానము. జూదం ఆడడానికి కొరకు కొంతమంది ఉంటారు, పిచ్చి రేస్ ఆడడానికి, సో కాళ్ళ ఏళ్ళ మొక్కి నీకు మళ్ళీ ఇస్తా కొంచెం దానమి అంటాడు. సో అది కూడా తామసిక దానం అంటున్నారు. తర్వాత దీనివల్ల మనకు ప్రతిఫలం, మనకు వచ్చే లాభము శూన్యము. అవి లాభకరములు కాకపోతే కాకుండా పాపులను ప్రోత్సహిస్తుంది, పాపాన్ని పెంచి పోషించడం అవుతుంది. కాబట్టి మనం ఎవరి పట్లయితే శ్రద్ధ మరియు గౌరవం లేకుండా దానం చేసినట్టు అయితే అటువంటి దానము తమోగుణ దానం అని చెప్తున్నారు. కాబట్టి మనకు దానం ఇవ్వాలా వద్దా అనేది ఆలోచించుకోండి. ఇవ్వాలనుకుంటే గౌరవము, మర్యాద, శ్రద్ధతో ఉండి దానం ఇవ్వండి. అర్థమైందా? అలా ఇవ్వకుండా ఇస్తే మనకు అపరాధం జరుగుతుంది. అటువంటి దానం వల్ల మనకు ఎటువంటి ప్రతి ఫలము ఉండదన్నట్టు. అర్థమైందా? సో కాబట్టి ఈ దానాలు ఇంత డీటెయిల్గా తెలుసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ ఫ్యూచర్లో దానం ఇవ్వాలంటే ద బెస్ట్ సింపుల్గా మన దగ్గర డబ్బు ఉంది, భగవత్ కార్యాలకు ఇవ్వండి. సో ఆ భగవంతుడికి ఇచ్చిన తర్వాత లైక్ తిరుపతికి వెళ్తున్నాం మనం. సో తిరుపతిలో మనము కొండీలో వేస్తున్నాము, లేదంటే ఏదో టికెట్ కొనుక్కొని అక్కడ వెళ్తున్నాము. అది ఎక్కడ ఖర్చు పెడుతుంది ఏంటి అనేది మనం ఎవరన్నా అనుకుంటున్నామా? సో అది భగవంతుడికి ఇస్తున్నాము. భగవంతుడు దాన్ని దైవ కార్యాలు చేయించుకునే అవకాశం ఉంది. కొన్నిసార్లు దురుపయోగం జరిగినా ఆ దురుపయోగం చేసే వాళ్ళకు భగవంతుడు తప్పకుండా పనిష్మెంట్ ఇస్తారు. అదేవిధంగా మందిరంకు మనం దానం ఇచ్చేప్పుడు ప్రార్థన చేయండి, ప్రభు ఇది నా కష్టాయితం, నేను ఏదో దుబారా సంపాదించి ఇస్తే దానివల్ల ఫలితం ఉండదు. నిజాయితీగా మనం సంపాదించిన ధనాన్ని మనకు ఆచార్యులు ఏం చెప్తారంటే, మనం సంపాదించిన దాంట్లో 50% దానం చేయాలంటారు రూపగోస్వామి. కానీ కలియుగంలో 50% చేయగలుగుతున్నారా? చేయలేకపోతున్నారు. కానీ అట్లీస్ట్ ఎంతో కొంత పర్సెంట్ మనము నిత్య నియమంలాగా దానం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, మనకు కూడా ఏదైనా ప్రాపర్టీ కొనుక్కుంటే ఈఎంఐ లాగా ఎలా ఉంటుందో, ఈఎంఐ 20 years అనుకోండి, 20 years తర్వాత ప్రాపర్టీ మనది అయిపోతుంది. అలాగే మనం ఆఖరి శ్వాస వరకు ద బెస్ట్ దానం ఏంటంటే, అన్నిటికంటే ఇప్పుడు చర్చించిన దాంట్లో ఉత్తమమైంది హరినామాన్ని
దానం ఇవ్వండి. హరినామ దానం కొరకు ఎన్నో కార్యక్రమ సంకీర్తన ప్రోగ్రాం కొరకు మనము దానం ఇవ్వండి. ఇది చైతన్య మహాప్రభు మనందరికీ బోధించడం జరిగిందన్నట్టు. సో ఊరూరా గ్రామ గ్రామంలో హరినామ సంకీర్తన ఉద్యమాలను మీరు ప్రచారం చేయండి. ఆ ప్రచారం కొరకు దానం చేయండి. అప్పుడు మీకు భగవత్ ప్రాప్తి. ఆ దానం వల్ల తీసుకున్న వాళ్లకు, అంటే వాళ్ళు డైరెక్ట్ డబ్బు కాదు కదా, సంకీర్తన ఉద్యమాన్ని మనం ఏర్పాటు చేయడానికి ఎన్నో వసతులను, ప్రసాదాన్ని, ఎన్నో ఏర్పాట్లు చేయాలి. వాళ్ళు వచ్చి అక్కడ భగవత్ కథ విని, భగవత్ ప్రసాదం తీసుకొని, భగవద్భక్తుల సాంగత్యం తీసుకోవడం వల్ల భగవంతుడి పట్ల వాళ్ళకు ఆకర్షణ కలిగి ఒకానొక రోజు తప్పకుండా వాళ్ళు వైష్ణవులుగా మారుతారు. ఎప్పుడైతే వాళ్ళు వైష్ణవులుగా మారుతారో ఆ మారడానికి కారకులైన ప్రతి భక్తుడికి భగవత్ కృప, భగవత్ ప్రేమ లభ్యమవుతుంది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.